బ్రేకింగ్ న్యూస్ 33 మంది మావోయిస్టులు లొంగిపోయిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు ఇటీవలి కాలంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడంతో 33 మంది మావోయిస్టులు లొంగిపోవడం మరో ఎదురు దెబ్బగా చెబుతూ ఉన్నారు. కీలక మావోయిస్ట్ నేతలు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. 33 మంది మావోయిస్టులు పోలీసుల ముందు ప్రభుత్వం ముందు లొంగుబాటును ప్రకటించారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ దీన్ని ధృవీకరించారు. అందులో 3 కీలక నేతలు ఉన్నట్టుగా ఎస్పీ చెబుతున్నారు. వీరిపై 5 లక్షల రూపాయల వరకు రివార్డు ఉందని చెప్తున్నారు. కొన్ని రోజులుగా మావోయిస్టు పోలీసులకు మధ్య వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అడవిని జల్లెడ పడుతున్నాయి బలగాలు. ఎన్కౌంటర్లో దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందారు. వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, ఇప్పుడు 33 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇవన్నీ మావోయిస్టులకు ఎదురు దెబ్బగానే చెప్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, 33 మంది మావోయిస్టులు లొంగిపోవటాన్ని ఏ విధంగా చూడాలి? అలాగే ఇందులో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు? ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఒక అప్రకటిత యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఒకటి మావోయిస్టులకు, ఇటు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు ప్రతిరోజు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులు, నేతలు దాదాపు 33 మంది బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుటైతే లొంగిపోయారు. ఇది చాలా భద్రతా బలగాలు సాధించినటువంటి ఒక అతి గొప్ప విజయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు హింస, మరోవైపు విధ్వంసం, మరోవైపు చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి దండకారణ్యంలో అకస్మాత్తుగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 33 మంది మావోయిస్టులు ఈ ఘటనలో లొంగిపోయినట్లు మనకి తాజాగా సమాచారం అయితే అందుతుంది. మావోయిస్టు పునరావాస పథకంలో భాగంగా ఇప్పటికైతే జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తో పాటు సిఆర్పీఎఫ్ కమాండెంట్స్ మావోయిస్టులను అటు జనజీవన స్రవంతిలోకి లొంగిపోటకు పూర్తి స్థాయిలో స్వీకరించారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా జిల్లా సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఉంటారు. ఎవరైనా మావోయిస్టులు లొంగిపోవలసి ఉంటుంటే ఖచ్చితంగా జిల్లా కమిటీని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఆ కమిటీ సంప్రదింపుల తర్వాత, ఆ కమిటీ అనుమతుల తర్వాత మళ్ళీ ఆ మావోయిస్టులకు సమాచారం ఇస్తారు. సో తద్వారా దాదాపు 33 మావోయిస్టుల లొంగుబాటు కూడా జిల్లా కమిటీ అనుకూలతను వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళంతా కూడా చాలా కీలకమైనటువంటి ఘటనల్లో పాత్రదారులుగా, సూత్రధారులుగా ఇప్పుడు ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే భావిస్తున్నాయి. 2007 నుంచి కూడా మావోయిస్టు పార్టీలో అత్యంత క్రియాశీల వ్యక్తులుగా, శక్తులుగా ఈ మావోయిస్టులు 33 మంది కూడా చాలా కీలక పాత్ర పోషించినట్టు తెలుసు. ఇందులో చాలా మందిపై పెద్ద ఎత్తున నజరా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినాయి. 3 కీలక నేతలు కూడా ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి లొంగుబాటు జరిగినటువంటి ప్రక్రియలకు 3 నేతలు ఉన్నారు. వారిపై కూడా దాదాపు 3 లక్షల రూపాయల నజరాను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఒక అతి గొప్ప విజయంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు దండకారణ్యం అంతా కూడా రక్తసిక్తం అవుతున్న నేపథ్యంలో ఇలా జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు స్వయంగా రావడం, స్వతహాగా వచ్చి లొంగిపోవడం, తర్వాత వాళ్ళకి ప్రభుత్వం నుంచి పునరావాసన పథకంలో భాగంగా అటు వాళ్ళకి భూమి హక్కు కావచ్చు. లొంగిపోయిన మావోయిస్టులు ఏ దళానికి చెందిన వారుగా తెలుస్తోంది? లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు ఎన్నాళ్ళ నుంచి పార్టీలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది? దాదాపు 2007 సంవత్సరం నుంచి కూడా వీళ్ళంతా కూడా మావోయిస్టు పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తులుగా క్రమక్రమంగా ఎదుగుతూ వస్తున్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది మావోయిస్టు పార్టీ కోసం చాలా పెద్ద ఎత్తున సానుభూతి పనులుగా ఉంటూ అటు ఎప్పుడైతే విధ్వంసకరమైన ఘటనలకు పాల్పడుతున్నట్టు సమాచారం కేంద్ర కమిటీ నుంచి రావడం అవచ్చు, ఇటు పిఎల్జే బలగం నుంచి వచ్చినప్పుడు వీళ్ళు చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉంటారు. ఒక్కోసారి ప్రత్యక్షమైనటువంటి దాడిలో పాల్గొంటారు. మరికొంతమంది నేరుగా పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా ప్రస్తుతం ఎస్పీ జితేంద్ర యాదవ్ అయితే సమాచారం అందిస్తున్నారు. సో పిఎల్జే కమాండర్ పూర్తిగా సాయుధ దళాలని అంటూ ఉంటారు. సో ఆ సాయుధ దళాల్లో ప్రతినిత్యం కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ అటు ఎప్పుడు జవాన్లు అందుబాటులో ఉంటే ఎప్పుడు జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుంటారు. సరిగ్గా ఆ సమయంలో అంబుష్లు పనులతో పెద్ద ఎత్తున జవాన్లను మట్టుబెట్టేందుకు పెద్ద ఎత్తున సాయుధ బలగాలు అడవిలో సంచరిస్తూ ఉంటాయి. ఆ మావోయిస్టు పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్నటువంటి పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ప్రస్తుతం లొంగుబాటులో ఉండడం అయితే అతిపెద్దగా విషయంగా భావించాల్సి ఉంటుంది. సో ఇది అటు మావోయిస్టు పార్టీకి ఒక తీరని దెబ్బగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 120 మందికి పైగా మావోయిస్టులు గత 5 నెలల్లో మృత్యువాత పడ్డారు. సో ఈ నేపథ్యంలో కొంత భద్రతా బలగాలు మావోయిస్టులు లొంగిపోవడంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు కాబట్టి పెద్ద ఎత్తున ఆయుధాలు, లేదంటే మందుగుండు సామాగ్రికి సంబంధించిన డంప్, వీటికి సంబంధించిన వివరాలు, ఇంకేదైనా కీలక సమాచారం పోలీసులకు అందుతుందా? దాదాపు ఎప్పుడైనా సరే మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రస్తుతం అబూజ్మడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో కూడా లక్ష్య ఛేదన దిశగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంతం చేసేందుకు భద్రతా బలగాలు పావులు కలుపుతున్న నేపథ్యంలో ఇలా ప్రతి ఒక్క చోట కూడా రెడ్ కారిడార్ లోని ప్రతి భాగాన్ని బీజాపూర్ కావచ్చు, బస్తర్
ఆ రీజన్ పరిధిలో కావచ్చు, అటు మావోయిస్టు మహారాష్ట్ర పరిధిలోని గచ్చిరోలి ఏరియా కావచ్చు, ఇదంతా కూడా రెడ్ కారిడార్, రెడ్ టెర్రరిజం ఎక్కువగా ఉన్నటువంటి 5 రాష్ట్రాల పరిధిలో విస్తరించినటువంటి ఒక్కొక్క భాగాన్ని నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ గా పూర్తిగా ప్రస్తుతం భద్రతా బలగాలు విభజించాయి. ఎక్కడికక్కడ మావోయిస్టు పార్టీ దళాలను అంచివేసే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల పర్మిలి దళాన్ని కూడా అదే విధంగా భద్రతా బలాలు అంచివేసాయి, అంతం చేశాయి. సో ఎక్కడికక్కడ మావోయిస్టులను అంతం చేసేందుకు భాగంగా ఒకవైపు పునరావాస పథకాన్ని ప్రవేశపెడుతూనే మరోవైపు ఎదురు కాల్పులు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కావచ్చు, ఎన్కౌంటర్ల పేరిట పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ దళాలను కూడా అంతం చేసే ప్రయత్నం భద్రతా బలగాలు చేస్తా ఉన్నాయి. రోహిత్. రైట్ ఉదయ్, మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 33 మంది మావోయిస్టులు లొంగుబాటు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ధృవీకరించారు. అందులో 3 కీలక నేతలు ఉన్నట్టుగా ఎస్పీ చెప్తున్నారు. వీరిపై 5 లక్షల రూపాయలు రివార్డు ఉందని కూడా చెప్తున్నారు. కొన్ని రోజులుగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సుమారు 50 మందికి పైగా మావోయిస్టులు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. దీంతో భారీగా మావోయిస్టులు 33 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగానే చెబుతున్నారు. మావోయిస్టులు భారీగా లొంగిపోయినప్పటికీ పోలీసులు అడవిని ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నారు.